BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అసలు ఈ ఆలోచన, ఈ గ్రంథాలయం మీరు ఉండేదేమో వాస్తవానికి ఢిల్లీలో, కానీ ఇక్కడ ఇంత రిస్క్ తీసుకుని ఇక్కడికి వచ్చి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్కి అనుసంధానం చేసి ఈ పిల్లలకి దీన్ని దగ్గర చేయటంలో మీరు ఇది పెట్టిన ఉద్దేశం డెఫినెట్గా మీరు యాజ్ ఏ సోషల్ సైంటిస్ట్గా ఒక పర్పస్తోనే పెట్టారు. అది దాన్ని మా ప్రేక్షకులకి వివరిస్తారా? అంతకుముందు మా ఈ గ్రామంలో 100 సంవత్సరాల ఇల్లు ఉండేది మాకు. అది తీసేసి ఒక చిన్న ఇల్లు ఈ లైబ్రరీ కోసం అని కట్టి అక్కడ ఈ జీవిత చరిత్ర గ్రంథాలయం అనే చిన్న ఒక ప్రయోగలాగా యాజ్ అ సోషల్ సైంటిస్ట్ ఆ సోషల్ సైంటిస్ట్ మైండ్తో ఈ లైబ్రరీ పెట్టి పుస్తకాలు సంగ్రహిస్తూ కాకుండా పిల్లల చేత చదివించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది అది. ఈ చదివించడం అనేది తేలిగ్గా జరిగే విషయం కాదు. ఎంతో కృషి చేయాలి దానికోసం. పిల్లలను దగ్గర తీసుకొస్తాం, వాళ్ళకి పుస్తకాలు అందుబాటులో పెడతాం, ఆ పుస్తకాల గురించి చెప్పటం వాళ్ళకి. ఇట్లా 2 సంవత్సరాలు ప్రయత్నించారు. అయితే చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించట్లా పిల్లలు, జీవిత చరిత్రల మీద కూడా. అప్పుడు ఇంకా ఆలోచనలు ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కొత్త ఆలోచనలతో దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఈ జీవిత చరిత్రలు కనుక మనం రీక్రియేట్ చేస్తే పిల్లల ద్వారానే, పిల్లలతోనే అనే ఆలోచనతో ఈ 100 పేజీలు 150 పేజీల జీవిత చరిత్రల్ని 5-6 పేజీల్లోకి రెడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్ని, ఆ మహానుభావుడు లేకపోతే ఆ మహానుభావురాలు యొక్క పాత్రని మళ్ళీ కుదించి రాసి ఈ విద్యార్థి చేత ఆ పాత్రని వేయించడానికి ప్రయత్నం చేసే కృషి మొదలుపెట్టారు. అది చాలామందిని అట్రాక్ట్ చేసింది, ఆలోచింపజేసింది. దాంతో కొత్త సపోర్ట్ లాగా వచ్చింది నాకు. మాది జీవిత చరిత్రల గ్రంథాలయం అండి. అన్ని గ్రంథాలయాల కన్నా ఇది చాలా స్పెషల్. ఇక్కడ ఓన్లీ జీవిత చరిత్రలే ఉంటాయి. మా సర్టిఫికేట్ కూడాను చాలా స్పెషల్గా ఉండాలని చెప్పి ఇది స్పెషల్గా డిజైన్ చేశామండి. ఇక్కడ ఎందరో మహానుభావులు వాళ్ళ సూక్తులు కూడా ఇక్కడ రాయడం జరుగుతుంది. వాళ్ళ పేరు, సూక్తులు ఉంటాయండి. ఎందుకంటే పిల్లలకి ఈ సర్టిఫికేట్, మాకు ఈ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి ఎవరికి చూపించినా ఈవిడెవరు, ఈయనెవరు అని చెప్పి అడుగుతారు. వాళ్ళకి వాళ్ళెవరో తెలుసుకోవాలన్న ఆశ, జిజ్ఞాస ఇవన్నీ కలుగుతాయండి. అందుకని మేము ఇలా డిజైన్ చేసామన్నమాట స్పెషల్గా మా లైబ్రరీ తరఫున.
నీ పేరేంటి తల్లి అంటే నా పేరు ఎంఎస్ సుబ్బలక్ష్మి అని చెప్పేసి ఒక పాప చెప్తుంది. అంటే ఆ క్యారెక్టర్లో ఆవిడ ఎంత లీనమైపోయింది అనేది దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నీ పేరేంటి తల్లి? ఎంఎస్ సుబ్బలక్ష్మి. నీ గురించి నువ్వు చెప్పు కొంచెం మాకు. నా పేరు ఎంఎస్ సుబ్బలక్ష్మి. సంగీతం మనుషులను జంతువులను కూడా మైమరిపిస్తుంది. మ్యూజిక్ ఈజ్ మ్యాజిక్. సారీగామ పాదాని సాని దప మగారీస. శృతి అనగా సాపస సాపస. మనకు 7 స్వరాలు ఉన్నాయి. వాటిని సప్త స్వరాలు అంటారు. సారీగామ పాదాని. సా అంటే షడ్యమం, రి అంటే రిషభం, గా అంటే గాంధారం, మా అంటే మధ్యమం, పా అంటే పంచమం, దా అంటే దైవతం, నీ అంటే నిషాదం. సప్ప వీటిని ప్రకృతి స్వరాలు అంటారు. రి గా మా దానీలు వికృతి స్వరాలు అంటారు. లయ అదగ తాళంలో 2 భాగాలు, 1 లఘువు 2 ధృతము. లఘువు అనగా ఒక దెబ్బ కొట్టి వేళ్ళు లెక్క పెడతాం. 1 2 3 4 5 6 7 8 ఇది లఘువు. ధృతము అనగా 1 2 1 2. కర్ణాటక సంగీతంలో వాడబడిన తాళం ఆది తాళం. కర్ణాటక సంగీతంలో సరళి స్వరాలు, జట్ట స్వరాలు, హెచ్చుస్థాయి స్వరాలు, దాటు స్వరాలు, ఈ 4 బేసిక్స్. ఇప్పుడు సింగిల్. సారీగామ పాదాని సాని దప మగారీస. ఇప్పుడు జంట స్వరాలు. ససరి రి గ మమ్మ పప్ప దద్దాని ని సస. ఇప్పుడు 4 అక్షరాలు. సరిగమ పదరిస సరిదప్ప పగరిస్, సరిగమ పదరిస సరిదప్ప పగరిస్. ఇప్పుడున్న ఈనాటి సమాజంలో గుర్తింపు అంటే చదువులో ఎంత ర్యాంకు తెచ్చుకున్నాము, ఎన్ని డిగ్రీలు సంపాదించాము అని చూస్తున్నారే తప్ప మన జీవితంలో ఏం సాధించాము, ఏం పొందుతున్నామో అని గుర్తిస్తున్నామా? పిల్లలకి చదువు మాత్రమే ముఖ్యమా? ఎంఎస్ సుబ్బలక్ష్మి అయిన నేను భారతరత్న, రామన్ మెగసెస్ వంటి గొప్ప పురస్కారాలను అందుకున్నది. నేను పెద్ద చదువులు చదవలేదు. అయినా ఐక్యరాజ్య సమితిలో పాట పాడిన మొదటి భారత మహిళను. సంగీతం నా జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. మరి ఈనాటి పిల్లలు ఎలా ఆశిస్తుంటారు? సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి గారు, ధన్యవాదాలు. సుబ్బలక్ష్మిని కన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వెళ్ళి మాట్లాడడం అంటే చాలా భయం. మా అమ్మాయి అలా ఉండకూడదని ఖచ్చితంగా పంపిస్తున్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగానే ఉంది, కొంచెం టెన్షన్గా ఉంది. మీకెందుకు టెన్షన్? మీ పిల్ల అలా గలా మాట్లాడుతుంటే. అందుకే నాలాగా అవ్వకూడదని మా అమ్మాయిని ఇక్కడ పంపిస్తున్నాము. అలాగే సార్ వాళ్ళు కృషి వల్ల కాకినాడ పంపించారు. ఇక్కడ ప్రైజ్ గెలవపోయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నిర్భయంగా ఉండాలని నా బాధ. ప్రతి ఆడపిల్లకి కూడా తల్లి ఎప్పుడూ వెంటే ఉండదు. నా కూతురు కూడా అలాగే నేను ఉన్నా లేకపోయినా ధైర్యంగా ఉండాలని నా కోరిక. మామూలుగా స్కూల్తో పాటుగా ఇక్కడ భాస్కర్ గారు పెట్టిన ఈ ఫెసిలిటీ ఏదైతే జీవిత చరిత్ర గ్రంథాలయం, అది మీ ఊరు మొత్తానికి బాగా ఉపయోగపడుతున్నట్టేనా? చాలా ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా. మా అమ్మాయి ఒక్కటేనే కాదు, మిగతా చాలామంది పిల్లలు ఇంకా తెలుసుకొని లైబ్రరీకి రావడం వల్ల ఆడపిల్లలంటే పొజిషన్ పద్ధతి ఇంట్లోనే ఉండాలి అనే పద్ధతిని తీసేసి బయటికి వెళ్ళి, ఈ రోజుల్లో చాలామంది బయటికి వెళ్ళి అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. కానీ ఆడపిల్లల్ని ఈ రోజుల్లో కూడా ఇంట్లోనే ఉండాలి, వేరే వాళ్ళ బండి ఎక్కితే అదో రకమైన ఆలోచన, ఇలాంటివన్నీ తీసేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక అన్న చెల్లెళ్ళు ఎక్కినా కానీ తప్పుగా చూసే రోజులు ఇవి. అలా అని కాకుండా అందరూ మీ ఊళ్ళో ఈ కుల మత ప్రాంత వర్గరహితంగా ఇక్కడ అందరి పిల్లలకి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. అందరికీ కుల మత అసలు మ్యాక్సిమం ఇక్కడ పలానా కులం అన్న మాట ఇక్కడ లైబ్రరీలో అయితే ఎక్కడ వినపడదు. మీరే కులము, మీరు ఇల్లు ఎక్కడ అని మాత్రం వినపడదు. సార్ గారు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా తన సొంత పిల్లల్లాగానే చూసుకున్నారు. అలాగే సార్ గారు మా ఊరు గురించి బుక్స్ రాయడమే కాకుండా సాయంత్రం పూట మార్నింగ్ మేడం సార్ ఇద్దరు ఊరంతా తిరుగుతారు. మార్నింగ్ వాకింగ్ చేయడమే కాకుండా కనపడిన వాళ్ళని పలకరిస్తారు, నవ్వుతా, అన్నీ చాలా బాగా చూసుకుంటారు. మేము ఎక్కడైనా కానీ రోడ్డు మీద కనపడినా లేకపోతే ఇంట్లో పని చేసుకుంటున్నా మేడం పలకరకుండా మాత్రం కనబడితే అంత మంచి వాళ్ళు. మీ ఊరు కోసం, మీ ఊరు పట్ల ప్రేమ ఢిల్లీ నుంచి వాళ్ళని ఇక్కడికి నడిపించి ఈ పిల్లలు కూడా, ఈ ఊళ్ళో పిల్లలు కూడా ఆడపిల్లల్లాగానే, వాళ్ళ సంతానం లాగానే ఈ ఊరు కోసం ఈ లైబ్రరీ అనేది మీ ఊరు పిల్లలకి
ఒక స్కూల్తో పాటుగా దీని ఉపయోగం ఏ మేరకు ఉండొచ్చు? ఖచ్చితంగానండి. స్కూల్లో చదువు మాత్రం చెప్తారు కానీ ఇలా బయటికి వెళ్ళి ఒకరితో మాట్లాడడం అవన్నీ మ్యాక్సిమం ఉండదు. చదువు ఎంత చదువుకున్నారో ఎన్ని మార్కులు వచ్చినాయనే చూస్తారు. అలా మార్కులు ఎన్ని వచ్చినా పాస్ అయినా కానీ జాబ్లు ఉన్నాయి. కానీ ఇలా బయటికి వెళ్ళి మాట్లాడాలంటే మాత్రం ధైర్యం కావాలి. అది చిన్నప్పటి నుంచే ఉంటే కొంచెం బయటికి వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడగలరు. ఎక్కడికైనా బయటికి వెళ్ళి తల్లిదండ్రి వెంటే లేకపోయినా దూరంగా వెళ్ళి జాబ్ చేసుకోగలరని నా నమ్మకం. సో గర్వంగా ఉందా మీ పిల్ల పట్ల? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. నేను లేకుండా సంధ్య అని లైబ్రరీయన్ మేడం సార్ దయ వల్ల కాకినాడ వెళ్ళి మూడు రోజులు అక్కడ ఉండి ప్రోగ్రామ్ చేసి వచ్చింది. ఏ రోజు మా అమ్మాయి ఏడవుతుంది తొందరగా. ఎప్పుడైనా తిడితే కొడితే తప్ప ఎవరైనా మాట శుభలక్ష్మి కొట్టడం తప్పు కదా? అల్లరి చేస్తేనే కొంచెం ఇంటికాడ ఉండి మ్యాక్సిమం ఫోనే చూసిద్దండి. ఫోను టీవీ. ఇక్కడికి వస్తే ఫోన్లు ఉండవు కదా? బుక్స్ చదివిద్ది, క్యారమ్ బోర్డ్ అని, చెస్ ఆట అని అన్నీ ఆటలాడిద్ది. ఇక్కడ జరిగింది ప్రతి విషయం మళ్ళీ నాకు చెప్పిద్ది. ఇంటికి వచ్చినాక చాలా ధైర్యంగా ఉండిద్ది. ఇప్పుడు శుభలక్ష్మిలో కాదు మార్పు, మీలో కూడా రావాలి మార్పు. అవును, వచ్చిద్ది. ఈ మార్పు తీసుకొస్తుందా తల్లిదండ్రుల్లో పిల్లల్లో కూడా ఈ లైబ్రరీ? తీసుకొచ్చిద్ది. నేను వచ్చి బుక్స్ అయి చదువుతూ ఉంటాను, కాకపోతే మాట్లాడడానికి కొంచెం భయం అంతే. బుక్స్ అయి చదువుతాను నేను వచ్చి అప్పుడప్పుడు. ఇది ఈ ఊళ్ళో పిల్లలే కాకుండా పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి బుక్స్ చదివి వాళ్ళ జీవితాల్లో కూడా ట్రాన్స్ఫార్మ్ ఆ మార్పుకి ఇది ఈ జీవిత చరిత్ర లైబ్రరీ నాంది పలుకుతుంది అనేదాన్ని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. నీ పేరేంటి తల్లి? నా పేరు రాణి రుద్రమ్మదేవి. నీ గురించి ఏమన్నా చెప్పు. రుద్రమ్మదేవి అయిన నేను కాకతీయ సామ్రాజ్యానికి మహారాజునవ్వడం ఎంతో గర్వంగా ఉంది. స్త్రీ అంటే కేవలం వంటగదికే పరిమితం కాదని, ఒక రాజ్యాన్ని కూడా పరిపాలించగలదని నమ్మిన నా కాకతీయ ప్రజలైన మీ అందరి ధన మాన ప్రాణాలను కాపాడుతాను అని ప్రమాణం చేస్తున్నాను. తెలుగు జాతి ఉన్నంతకాలం నా ధీర చరిత్రను చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదములు. అసలు నా ధీర చరిత్ర ఎంతమందికి తెలుసు? మన తెలుగు భాష. నేను నా కాకతీయ సామ్రాజ్యాన్ని ఎలా పాలించాను? నేను నా ప్రజల కోసం ఎన్నో చెరువులు బావులు తవ్వించాను. ప్రతి ఊరికి వైద్యశాలను పాఠశాలను నిర్మించాను. నేను ముదునూరు గ్రామానికి వచ్చాను అని ఇక్కడ ప్రజలు నాకు గుర్తు చేస్తున్నారు. ఇక్కడి చేనేత కార్మికులు నాకు బట్టలు కూడా పెట్టినట్టు గుర్తు. ఇప్పుడు ప్రతి ఉద్యోగిని 8 సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేస్తారు కదా. ఈ పద్ధతి ఎలా వచ్చిందో మీకు తెలుసా? నా కాకతీయ సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడిని ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేస్తాను. మీ అందరికీ నా పేరు రుద్రమ్మదేవి అనే తెలుసు, కానీ అన్ని శిలాశాసనాలలో నా పేరు రుద్రదేవుడిగా ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు? అసలు మన తెలుగు భాష, తెలుగు పదాలు ఎంతమందికి తెలుస్తున్నాయి? శుభోదయం అంటే విచిత్రంగా చూస్తున్నారు. శుభరాత్రి అంటే అర్థం కావట్లేదు. శ్రీకృష్ణదేవరాయలు, సిపి బ్రౌన్ వంటి ఎందరో గొప్ప మహానుభావుల చేత కీర్తించబడిన మన తెలుగు భాష కనుమరుగవుతుందేమో అని భయంగా ఉంది. పరాయి భాష నేర్చుకోవడం మనకు జ్ఞానాన్ని ఇవ్వాలి, అంతేగాని మన మాతృభాషను మర్చిపోకూడదు. ఇకనైనా మేలుకోండి. మన తెలుగు భాషను, మన తెలుగు జాతిని మనమే రక్షించుకుందాం. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. ఎక్సలెంట్ రుద్రమ్మదేవి గారు. రుద్రమ్మదేవి గారి కన్న తల్లి ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా మీ పాప అనుభవాలు. మేము పక్క నుంచి వస్తుందండి మా అమ్మాయి. ఫస్ట్లో నేనే తీసుకొచ్చేదాన్ని, తర్వాత దగ్గరుండి బస్సు ఎక్కించేదాన్ని. ఇప్పుడు తను ఒక్కటే వస్తుంది. తనకి స్వతంత్రంగా ఇండిపెండెంట్ అయిపోయింది అంటే అంత ధైర్యం వచ్చిందనమాట. డైలాగ్ కూడా భయపడేది, స్టేజ్ ఫియర్ ఉండేది బాగా, కానీ ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. పక్కూరైనా సరే సండే గ్రంథానికి వస్తానని గొడవ చేస్తుంది అనమాట. నేను ఇంటి దగ్గర కూడా ఉండను, ఎలా వెళ్ళిద్దో ఎలా వస్తుందో అని, కానీ తను ధైర్యంగా వచ్చిద్ది, ఫోన్ చేస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుంది. గర్వంగా ఉందా? చాలా గర్వంగా ఉందండి, చాలా గర్వం. ఈ మార్పు కారణం వచ్చి బుక్స్ చదువుకోవడం, గ్రంథాలయం ఆటలాడించుకోవడం, ఉయ్యూరు కూడా వెళ్ళొస్తుందండి, కూచిపూడి నేర్చుకుంటుంది. ఇదే ధైర్యంతో ఉయ్యూరు తను ఒక్కటే వెళ్ళొస్తుంది అనమాట. ఉయ్యూరు వెళ్తున్నాం అంట, కత్తి వేసుకుని వెళ్తావా? చాలా గర్వంగా ఉందండి. సారు చాలా
ఊరికే కాకుండా పక్క ఊరు, మన పక్క ఊరైనా కూడా మేము పంపిస్తున్నాం అనమాట అమ్మాయిని. ఈ ఊరితో పాటు పక్క గ్రామాలకు కూడా ఈ లైబ్రరీ ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఆటలు ఆడిస్తారు, చక్కగా పాటలు పాడిస్తారు. తన యాక్టివిటీస్, మిగిలిన యాక్టివిటీస్, స్నాక్స్ కూడా పెడతారు. మళ్ళీ అది కూడా బలమైంది. రుద్రమదేవి భాస్కర్ గారి దంపతులకి పాప కదా. నిజమే, అది నిజం. చాలా ఇష్టపడతారు మేడం గారు కానీ సార్ కానీ. పక్క ఊరు నుంచి అయినా సరే వచ్చి తను ప్రైజ్లు కూడా కొట్టుకెళ్తుందని చెప్పి ఫస్ట్ ప్రైజ్లు కూడా వస్తాయి తనకి. వెరీ గుడ్. అదే. నీ పేరేంటి తల్లి? శ్రీ విద్య. ఏం నేర్చుకున్నావు ఇక్కడ? పద్యాలు చాలా నేర్చుకున్నా. అంతకుముందు ఇంత తెలుగు చదవటం రాదంట కదా. ఇప్పుడు మరి పద్యాలు చదువుతున్నావా? ఎస్ సార్. చెప్పు, నువ్వు చదివి నేర్చుకున్న పద్యాలు ఏదని చెప్పు. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి, వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: తల్లి తండ్రి మీద ప్రేమ లేని కుమారుడు చెదలతో సమానమే. తల్లి తండ్రి మీద ప్రేమ లేని కుమారుడు పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే. పుట్టలోని చెదలు పుడతాయి, వెంబటనే చచ్చిపోతాయి. అలాగే పుట్టలోని చెదలు కూడా తల్లి తండ్రి మీద ప్రేమ లేని కుమారుడు కూడా తల్లిదండ్రితో చెదలతో సమానం. రోజు వస్తావు ఇక్కడికి? ఎస్ సార్. చదవటం ఇష్టమా? అంటే అంతకుముందు ఉండేదా, ఇక్కడికి వచ్చినది బాగా ఇష్టంగా ఉందా? ఇక్కడికి వచ్చాక బాగా ఇష్టంగా ఉంది. స్కూల్కి వెళ్ళటం ఎక్కువ ఇష్టమా, ఇక్కడికి రావడం ఎక్కువ ఇష్టమా? ఇక్కడికి రావడమే ఎక్కువ ఇష్టం. మీ పేరేంటి సార్? నేను 2 క్యారెక్టర్స్ చేశాను. ఒకటి శ్రీనివాస రామానుజన్, 2 జగదీష్ చంద్రబోస్. నాకు భయం రామానుజన్ అండి, నేను లెక్కల్లో వీకు. రామానుజన్ గురించి చెప్తారా? నా పేరు శ్రీనివాస రామానుజన్. నేను పుట్టినది ఒక చిన్న గ్రామంలోని ఒక సాధారణ కుటుంబంలో. నాకు చిన్ననాటి నుంచి అంకెలు అంటే అమితమైన ఇష్టం. ఒకసారి తరగతి గదిలో గణిత పాఠం చెబుతున్నారు. ఏదైనా ఒక సంఖ్యతో అదే సంఖ్యను భాగిస్తే 1 వస్తుంది. ఈ మాట వినగానే వెంటనే నిలబడి, సార్ మనం 0ను 0తో భాగిస్తే 1 వస్తుందా అని అడిగేశా. దానికి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు తప్ప ఎలాంటి సమాధానం చెప్పలేదు. నా పేరు జగదీష్ చంద్రబోస్. నేను మొక్కలపై చేసిన పరిశోధనలను ప్రపంచం 1920లో గుర్తించింది. మా నాన్నమ్మ గారు నా చిన్నప్పుడు ఇలా చెప్పేవారు, ప్రతి జీవిలోనూ ప్రాణం ఉంటుంది అని. నేను అడిగేవాడిని, పక్షులు, జంతువులు, మనుషుల్లో ప్రాణం ఉంటుంది, మరి మొక్కల్లో ప్రాణం ఉంటుందా అని. అప్పుడు మా నాన్నమ్మ ఉంటుంది అని చెప్పేది. ఆ విధంగా మొక్కలపై పరిశోధన చేయాలి అనిపించేది. కెస్కోగ్రాఫ్ కనుగొని మొక్కలకు ప్రాణం ఉంటుంది అని నిరూపించిన ప్రపంచంలోనే మొదటి శాస్త్రవేత్తను. ఎలుకకు విషం ఇస్తే ఎలా గిలగిలా కొట్టుకుని చనిపోతుందో అలాగే మొక్కకు కూడా విషం ఇస్తే గిలగిలా కొట్టుకుని చనిపోతుంది. నేను రేడియో, మైక్రోవేవ్, ఆప్టిక్స్తో వృక్ష శాస్త్రంలోని గణనీయమైన ఫలితాలని సాధించాను. నేటికి కూడా నేను చేసిన పరిశోధనలను ప్రపంచం మొత్తం కొనియాడుతున్నాయి. నేను మీకు చెప్పదలిచినది ఒకటే, మొక్కలను మనం సహజ జీవులుగా భావించి వాటితో సమయాన్ని గడిపితే మొక్కలతో మనకు విడదీయరాని బంధం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సార్, నైస్ టు మీట్ యూ. ఏంటమ్మా మీ అబ్బాయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, మాకు ఎవరికి తెలవనయ్యి. 2 సంవత్సరాల నుంచి లైబ్రరీకి వస్తున్నాడండి. చెప్పండి అమ్మా. నేను కూడా ఇక్కడే ఉంటాను, మొక్కలై నేను చూసుకుంటాను, ఇక్కడే ఉంటాను చిన్నప్పటి నుంచి. మరి మా బాబాయ్కి ఎమోషన్ అవ్వకండి, మీకు ఆనందమే కదా, మంచిగా జరుగుతుంది, ఎమోషన్ అవ్వకుండా చెప్పండి. చాలా సంతోషంగా ఉందా? అవునండి. కానీ బాగా నేను లేకుండా ఒక్క రోజు కూడా ఉండదు. అలాంటిది నన్ను వదిలేసి మరి 3 రోజులు కాకినాడ వెళ్ళొచ్చాడు. అది మంచిదే కదా? అవును, మంచిదే. ఇప్పుడు మీరు వదలలేకపోతున్నారా? కానీ నన్ను వదిలిపెట్టేసి ఒక్కడే వచ్చి చదువుకుంటున్నాడండి ఇక్కడ. వస్తాం, స్కూల్కి వెళ్ళడం ఏంటి, అన్నిటికీ బాగా ఒక్కడే ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. నేను చిన్నదానికి కూడా నాయమంటేనే వచ్చేవాడు. కానీ ఇప్పుడు నన్ను వదిలిపెట్టి ఒక్కడే వెళ్ళిపోతున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, లైబ్రరీకి వస్తున్నాడు. స్వతంత్రం వచ్చేసింది, వచ్చింది, ధైర్యం వచ్చిందండి. సంతోషమే కదా మీకు? సంతోషం. ఆ మార్పు ఈ లైబ్రరీ ద్వారా సాధ్యపడిందా? సాధ్యపడింది. అవునండి. సో భాస్కర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. అవునండి.
చెప్పాలి కృతజ్ఞతలు. లైబ్రరీ గురించి చెప్పండి. కొత్తగా కట్టిన కాడి నుంచి మా పిల్లలు ఇదివరకు ఎప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళు కాదు. ఇందులోకి వచ్చిన కాడి నుంచి ఇక్కడికి రావటం మొదలుపెట్టిన కాడి నుంచి బాగా వస్తున్నారు. పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. అది ఇది మీ ఊరికి చాలా మంచిదేనండి, మంచి ఆపర్చునిటీ. కొంచెం చుట్టుపక్కల వాళ్ళకి కూడా బాగుంటుంది. పిల్లలు ఇంతవరకు అంటే అక్కడ లైబ్రరీ ఉండటం మూలంగా తెలవదు వీళ్ళకి, వెళ్ళేవాళ్ళు కానీ మేము కూడా వచ్చే అవకాశం కల్పించారు వీళ్ళు బాగా. అది బాగుంది. అదే ఈ పిల్లల్లో మార్పు గమనిస్తున్నారా? మార్పు అంటే కొంచెం ఇళ్ళ కాడోళ్ళు చెప్పి పంపిస్తే మార్పు బాగా బాగుంటుంది. ఇంకా అది పిల్లలు నేర్చుకుంటారు వచ్చి. కొంచెం స్కూల్కి వెళ్తాం మూలంగా వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు కదా వాళ్ళ చదువు గురించి. అంతేగాని ఏమీ లేదు, బాగుంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది పిల్లలకి. నేను జాబ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రతి సండే వచ్చి పిల్లలకి నాలెడ్జ్ కానీ గేమ్స్ కానీ ఏకపాత్రాభినయం కానీ ఇవన్నీ చేపిస్తూ ఉంటాము. ఏమన్నా ఈవెంట్స్ జరిగినప్పుడల్లా ఆర్గనైజ్ చేయడం, సార్ చెప్పడం, మేడం చెప్పడం, దాన్ని చేస్తూ ఉంటాము. ఈ మధ్యగానే మేము యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసాము. అయితే పిల్లలతో అది ఏకపాత్రాభినయం చేయించి ఆ వీడియో తీసి దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది రీసెంట్గానే చేస్తున్నాము. ఇప్పుడు దాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనేది చూస్తున్నాము. మీరు చదువుకునే రోజుల్లో ఈ ఊళ్ళో ఇట్లాంటి ఫెసిలిటీ ఉండుంటే అది మీకు ఏ మేరకు ఉపయోగపడేది ఎప్పుడైనా అనుకున్నారా? చాలా అనుకున్నాం, ఫీల్ అయ్యాం కూడా. మా అప్పుడు లేదని ఇప్పుడు పిల్లలకి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాం. ఏంటంటే మా అనుభవాలు వాళ్ళు ఇప్పుడు బయట ఎలా ఉంది దాని గురించి చెప్పడం, గేమ్స్ ఆడించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది మా టైంలో లేకపోవడం మేము చాలా ఫీల్ అవుతున్నాము. మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఏ సేవలు అందిస్తారు? నేను జాబ్ చేసుకుంటూనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానే ఇక్కడికి వచ్చి ఆదివారం పిల్లల్ని ఆడించడం, పిల్లలతో జీవిత చరిత్రలు చదివించడం చేస్తాము. నా అనుభవాలు, నేను చేసే వర్క్ చేసే చోట ఎలా ఉంటుంది, మీరు ఏం చదివితే ఎలా ఏమవుతారు అనే ప్రతిదీ చెప్తాము. సార్ గారును మేడం గారు మాకు అడ్వైస్లు ఇస్తూ ఉంటారు, ఇలా చేయండి అని. మేము దాని విధానంగా ప్రతి ఆదివారం చేస్తూ ఉంటాము. ఈ పిల్లలతో గడపటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఫెసిలిటీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి పిల్లల్లో ఒక టాలెంట్ ఉంటుంది. అంటే ఒకళ్ళు ఆటల్లో టాలెంట్ ఉంటుంది, ఒకళ్ళు చదువులో టాలెంట్ ఉంటుంది. ప్రతిదాన్ని గమనిస్తున్నాము. మాకు ఆ టైంలో ఇలాంటిది ఉండుంటే మాకు బాగుండేది అనిపించింది. సో ఇది ఒక రకంగా ఈ పిల్లలకి, ఈ ప్రాంత ప్రజలకి, పిల్లలకి ఒక వరం అనే చెప్పాలి. చాలా అద్భుతం అండి. వీళ్ళకి మా టైంలో ఉండుంటే మేము ఇంకా పై స్థాయిలో ఉండేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళకి రావటం చాలా యూజ్ఫుల్. ఎందుకంటే ప్రతి జీవిత చరిత్రలోనూ ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ సమస్యని మన జీవితంలో వస్తే మనం ఎలా అధిగమించాలనే పరిష్కారం అందులో ఉంది కాబట్టి అవి చదవటం వల్ల వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ముదునూరు జీవిత చరిత్రల గ్రంథాలయ ఇన్ఛార్జి మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఇక్కడ జరిగే యాక్టివిటీస్ ఏంటి? ఇక్కడ స్టార్టింగ్లో పిల్లలకి చిన్న చిన్న స్టోరీస్, పద్యాలు చెప్పించేవాళ్ళం అండి. తర్వాత జీవిత చరిత్రలు నిదానంగా వాళ్ళకి కాంపిటీషన్స్ కూడా పెట్టేవాళ్ళం. వక్తృత్వ పోటీలు, పద్య పోటీలు పెట్టాము. తర్వాత జీవిత చరిత్రలు కాబట్టి ఇక్కడ ఏకపాత్రాభినయ పోటీలు కూడా పెడితే బాగుంటుందని అలా స్టార్ట్ చేసామండి. మేము పిల్లలకి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ గుర్తించి పిల్లల్ని ఏం చేసామంటే, ఇక్కడ కొంతమందికి రారండి పిల్లలు, అందరూ వచ్చి జీవిత చరిత్రలు అయితే చదవలేరు. అలాంటి వాళ్ళకు కూడా నేను వెళ్ళి మా లైబ్రరీ తరపున వెళ్ళి చెప్పాలి కదా. మేమేం చేసామంటే, స్వామి వివేకానంద జయంతి, సావిత్రిబాయి పులే, జనవరి 3న సావిత్రిబాయి గారి పులే జయంతి సందర్భంగా ఆవిడ్ని హై స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం, దృశ్యరూపకంగా చూపించడం జరిగిందండి. తర్వాత స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆయన్ని కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. ఇలాంటి ఇంకా ప్రొజెక్టర్ ద్వారా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అవి వేస్తామండి. ఎంఎస్ ధోని, గోల్కొండ హై స్కూల్ ఇలాంటి మూవీస్ వేస్తూ ఉంటామండి. పిల్లలకి గేమ్స్ అంటే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. చదువు ఇక్కడ కూడా చదువు ఉంటుంది, కానీ వాళ్ళు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. అందుకని చెప్పి మేము పజిల్స్ అన్నమాట, చిన్న చిన్న వర్డ్ పజిల్స్ లాంటివి, చెస్, నార్మల్గా ఇండోర్ గేమ్స్ కొన్ని ఆడిస్తూ ఉంటాను. నేను టీచర్ ట్రైనింగ్ అయ్యానండి. అక్కడ నేర్చుకున్న కొన్ని గేమ్స్ ఇక్కడ పిల్లలకి స్ట్రెస్ రిలీఫ్ కోసం నేర్పిస్తూ ఉంటానండి. ఇప్పుడు మామూలు ఇక్కడ జరిగే ఇది టీచర్స్కి కానీ, పేరెంట్స్కి కానీ, పిల్లలకు కానీ, ఈ ఓవరాల్గా ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది ఈ మెథడ్, ఈ లైబ్రరీ? చాలామంది చదువు వస్తే జాబ్ వచ్చేసిద్ది అని అనుకుంటారు. చాలామంది లైఫ్లో ఏదైనా సమస్య వస్తే డీలా పడిపోతారు.
అలాంటి వాళ్ళకి ఈ లైబ్రరీలో ప్రతి ఒక్కరికి కూడాను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ చదువు ఒక్కటే, ఆవిడ సంగీతం కారణంగా ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళారు. శ్రీనివాస్ రామానుజన్ గారు ఉన్నారు, ఆయన ఇంటర్ ఫెయిల్ అయ్యారు. అయినా ఇప్పటికీ ఆయన చనిపోయి 100 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటున్నాం. అంటే పిల్లలకి మేము చెప్పదలుచుకున్నది ఒకటేనండి, మీలో ఉన్న టాలెంట్, మీలో ఉన్న ప్రతిభ, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓర్చుకొని మీరు పైకి ఎదగాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పేది అదేనండి. ఇక్కడ చదువు మాత్రమే కాదు నాన్న, మీకు టాలెంట్, అదర్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మేము మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి మేము ఎంతైనా కష్టపడతాము అని చెప్పేసి చెప్తూ ఉంటాం. పిల్లల వ్యక్తిత్వాన్ని, వాళ్ళ అభిరుచుల్ని, వాళ్ళ జీవితాన్ని మలుచుకునేదానికి ఈ ప్రయోగశాల ఖచ్చితంగా ఉపయోగపడేదేనండి. మెయిన్ నేను గమనించానండి, అంతకుముందు పిల్లలు అంత కాన్సన్ట్రేషన్గా ఉండేవాళ్ళు కాదు దేనికి కూడాను. ఒక టాపిక్ చెప్తుంటే అటు ఇటు చూసేవాళ్ళు. ఇప్పుడు ఏకపాత్రాభినయం చేసిన పిల్లలు కూర్చొని మిగిలిన పిల్లల్ని కూర్చోబెట్టి ఏదన్నా చెప్తుంటే వీళ్ళు నలుగురు చాలా కాన్సన్ట్రేషన్గా వింటారు. నేను ఒకసారి ఒక బాబుని అడిగాను, నాన్న నువ్వు ఇప్పుడు ఇంత కాన్సన్ట్రేషన్గా ప్రతి ఒక్కటి ఏదన్నా ఒక క్వశ్చన్ వేయంగానే వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తాడు. అంతకుముందు తను అలా ఉండేవాడు కాదు. నాకు డౌట్ వచ్చి అడిగాను, ఏంటి నాన్న నువ్వు ఇలా సమాధానం చెప్పగలుగుతున్నావు, రీజన్ ఏంటి అంటే, అక్క నేను ఇలా చేయటం మూలాన, ఏకపాత్రాభినయం చేయటం కారణంగా నాలో ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినాయి, ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అని చెప్పేసి చెప్తాడండి.